ప్రకాశం జిల్లా మహిళా మహారాణులకు శుభవార్త. 28 ఏళ్లుగా జ్యువెలరీ రంగంలో మీ నమ్మకమైన గుర్తింపు పొందిన మన గుప్తాస్ గోల్డ్ హౌస్ ఇప్పుడు సరికొత్త హంగులతో మరింత విలాసవంతమైన ప్రాంగణంలో ఒంగోలు కర్నూల్ రోడ్లో తేదీ 11/8/2024 ఆదివారం నాడు గొప్ప ప్రారంభం. గుప్తాస్ గోల్డ్ హౌస్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా 916 బంగారు నగల తరుగుపై 30% భారీ తగ్గింపు. అంతేకాదండోయ్, ప్రతి 50,000 రూపాయల కొనుగోలుపై 1,000 రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్ పూర్తిగా ఉచితం. ఈ ఆఫర్ ఆగస్టు 20 వరకు మాత్రమే. గుప్తాస్ గోల్డ్ హౌస్, కర్నూల్ రోడ్, ఒంగోలు. మహనీయుల జీవితాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని కారంచేడు గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యాదాత, దానశీలి స్వర్గీయ జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కుప్పుస్వామి చౌదరి, ఎన్టీఆర్, రామోజీరావు వంటి మహనీయుల మరియు స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను చదివించాలని, వాటి నుంచి వారు స్ఫూర్తి పొందాలని కోరారు. విద్యావేత్తగా కుప్పుస్వామి చౌదరి చేసిన సేవలు ఎనలేనివన్నారు. విద్యాభివృద్ధికి, ముఖ్యంగా గ్రామాల్లో విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి ఫలితంగా గ్రామాలలో ఎంతో గుణాత్మక మార్పు వచ్చిందన్నారు. రాజకీయాలలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, కారంచేడు గ్రామ ఖ్యాతిని దేశ దేశాలకు వ్యాపింపచేసిన మహోన్నత వ్యక్తి కుప్పుస్వామి చౌదరి అన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు వారు చేసిన మంచిని తెలియచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి, జాగర్లమూడి చంద్రమౌళి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అడ్డం పెట్టి రోడ్డు సొంత రోడ్డుగా వాడుకుంటున్నారు. ఏ పార్టీలో వ్యక్తుల్లో దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఆనాటి పరిస్థితి ఎంతో తేడా ఉంది. సాక్షాత్తు ప్రకాశం పంతులు గారే, మనకి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు గారు, మన ప్రాంతం వాస్తవ్యుడు, వినోదరాయపాలెం, ప్రకాశం జిల్లా వాస్తవ్యుడు. ఆయన చెప్పిన మాటలు మీరు మనం తెలుసుకుంటే గర్వం జరుగుతుంది. అలాగే అలాంటి ఆయన అన్నాడు, ఇలాంటి పెద్ద మనిషిని మళ్ళా చూడగలమా అని ప్రకాశం పంతులు గారు చెప్పారు కుప్పుస్వామి గారి గురించి. తర్వాత ఆయన కుప్పుస్వామి గారు మనం చదివిన దాన్ని బట్టి చాలా స్నేహశీలి, అందరితో స్నేహంగా ఉండేవాడు. ఇప్పుడు కొందరు చూస్తుంటాం, ముందు ముడుచుకొని ఎప్పుడు ఇట్లా ఉంటారు, సీరియస్, ఎవరితో వాడు ఏదో పోయినట్టుగా. పోయేదే ఉండదు, అందరితో మంచిగా ఉండి వచ్చిన వాళ్ళు నవ్వుతూ పలకరించాలి కదా. రాజకీయ నాయకులు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరించుకోవాలి. అంతేగాని గంభీరంగా సీరియస్ ఉన్నాం అనుకోండి, అనుకుంటాడు వచ్చిన వాడు ఏదో కష్టం చెప్తున్నాను వస్తే ఈయనే కష్టాల్లో ఉన్నట్టున్నాడు, గడ్డం కూడా పెంచుకొని దాన్ని అటు ఇటు దాని సంగతి కూడా సరిగ్గా చూసుకొని బాధపడుతున్నాడు. ఆయన వచ్చిన వాడు సరే మన కష్టం ఆయనకేం చెప్తాలే అని చెప్పి. అందుకని ప్రజాప్రతినిధులు ఎప్పుడు చురుగ్గా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, సానుకూలంగా స్పందించాలి. ఇవాళ రాజకీయాల్లో రావాల్సిన ప్రధాన మార్పు ఏంటంటే సానుకూలత, పాజిటివిటీ. ఈ పాజిటివిటీ కరోనాలో నెగిటివ్ అని, కానీ మామూలు జీవితంలో ఈ పాజిటివిటీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఎవరెవరు చెప్తే దాన్ని సానుకూలంగా విని ఆలోచించి ఎంతవరకు చేయగలిగితే అంత చేయాలి. ఇది కానీ రాజకీయాల్లోకి వస్తే ప్రతిదాన్ని సానుకూలంగా, నెగిటివ్ కాదు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తరవడం కోసం మనం అనేక పనులు చేశాం. ఇప్పుడు ప్రభుత్వాలు మనవి, కేంద్రమైన రాష్ట్రమైన మన వెనుకల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కానీ దీనికి ముందున్న ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ మనం ఓటు వేసినాయి కదా. వాళ్ళంతా ఆ ఓటు ఎంత శక్తి ఉందంటే చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆ మధ్య ఎవరితో మాట్లాడుతుంటే సార్ రాజకీయం అంటేనే భయం పుడుతుంది అందులో కాదు. ఏం భయం పుడుతున్నాం మన సార్, వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే ఎందుకు సార్ బూతులు మాట్లాడుతున్నాను సార్. మీ చేతిలో ఉందమ్మా దానికి మార్గం అన్నా. నా చేతిలో ఏముంది సార్, నువ్వు అనుకుంటే మారిపోతాం మనం.
ఏం ఎట మారిపోతున్నారు? బూతులు మాడే వాళ్ళకి బూతులు అనే సమాధానం చెప్పండి అని చెప్పారు. అంటే అర్థం కాల ముందు వెంకయ్యనాయుడు గారి పెద్ద మనిషి ఉండి బూతులు మాడేవాళ్ళకి బూతులో సమాధానం చెప్పంటాడు. ఏం లేదు, నేను చెప్పాను ఆ బూత్ కాదు, పోలింగ్ బూత్. పోలింగ్ బూత్లోకి వెళ్ళి గుడ్డ చుట్టూరు ఉంటుంది కదా, లోపలికి వెళ్ళి బటన్ నొక్కితే ఫినిష్ అయిపోయింది. బూతులు మాడేవాడికి బూతులోనే సమానం. మన అదృష్టవశాత్తు చాలా మంది మన జరిగిన ఎన్నికల్లో బూతులోకి వెళ్ళి బూతులు మాడేవాళ్ళకి గుణపాఠం చెప్పారు. నేను ఎవరికి పేరు చెప్పడం లేదు. పెంచుకో కనుక పంచుకో అంటే పెంచుకోకుండా పంచుకుంటే పంచి మాత్రం మిగులుతుంది, అది కూడా మిగులుతుందనే గ్యారెంటీ లేదు. చూసుకుంటాం మనం చాలా మంది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సంపాదించకుండా. ఎంత మనం ఖర్చు పెడితే కూడా ముత్తాతలు సంపాదించిన ఆస్తి కూడా కరిగిపోదు. సో ఈ విషయాన్ని కష్టపడాలి. రెండవది దాన్ని ఇతరులతో కూడా పంచుకోవాలి. అది మన భారతీయ సాంప్రదాయం, మన పెద్దలు మనకు చూపించిన మార్గం. మనకి సోదరి గారి యొక్క జీవితంలో కూడా అది మనకి పరస్పరంగా కనబడుతుంది. దాంతోపాటు ఒక పదవి వచ్చినప్పుడు పాలనా దక్షతో ఆ ప్రాంతానికి మేలు చేయాలి, ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలి. అప్పుడే మన ప్రాంత వాస్తవ్యుడు మనకు పైకి వెళ్ళడం సంతోషంగా ఉంది. ఇంకా సంవత్సరాలు చెప్తున్నారు కదా, వెంకటేశ్వర సార్ మన ప్రాంతానికి ప్రజలు వహించి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని చెప్పాడు. అంటే పరిపాలనా దక్షత, రెండవది ప్రజా అనుకూల చర్యలు, మూడవది నిత్య మానవ సంబంధాలు, నాలుగవది తన సొంత భావం మానుకొని ఇతరుల కోసం పనిచేసే మనస్తత్వం కానీ ఉంటే ఎవరైనా జీవితంలో పైకి రావచ్చని చెప్పే సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఈ మద్రాసు రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా, అలాగే బాపట్ల తాలూకా బోర్డు అధ్యక్షుడిగా, గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షుడిగా, అంటే ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అంటారు, అప్పుడు జిల్లా బోర్డు అధ్యక్షుడిగా ఈ ప్రాంత ప్రజలకు ఆయన ఎన్నో సేవలు అందించారు. అదేవిధంగా మారుమూల పల్లెలకు రహదారి సౌకర్యాలు, అలాగే కన్వర్ట్లు, వంతెనలు నిర్మాణానికి కూడా వారు చొరవ తీసుకున్నారు. ఈ గుండ్రకమ్మ, మూసీలపై ఉండేటి వంతెనలు ఆ రోజుల్లో ఎన్నో గ్రామాల్లో విద్యుత్ కరెంట్ సౌకర్యం కూడా ఆయన దార్శనికత పదాలు మాత్రం. ఇవన్నీ చాలా మందికి మన వాళ్ళకి కొత్త తరానికి తెరవదు. ప్రభుత్వాలు సైతం పల్లెల ముఖం చూడని రోజుల్లో ఆయన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాడు. వివిధ గ్రామాలకు అనుసంధానం కోసం పునాదులు వేసి సర్వతోముఖ అభివృద్ధికి ప్రయత్నం చేశారు. శ్రీ కుస్వామి గారి గురించి ప్రకాశం పంతులు గారు, రాగుడూరు ప్రకాశం పంతులు గారు ఆయన చెప్పిన మాట ఒక్క మాట ముందు పెడతాను. ఆయన ఏం చెప్పారంటే, జిల్లా మొత్తం రహదారులు వేయించిన శ్రీ కుప్పస్వామి చౌదరి చీరాల చిలకలపేట రోడ్డు మాత్రం వేయించలేదు. ఎందుకో తెలుసా? ఆ మార్గం వెంబడి ఆయన పొలాలు ఉన్నాయి. రోడ్డు వేయిస్తే తన పొలాల కోసం వేయించుకున్నాడన్న మాట వస్తుంది, అందుకని వేయించుకోలేదు అని. ఇప్పుడు మనం చూస్తున్న ముందు అవకాశం వస్తే మొహమాటము పనికిరాదు అని. ఆహారం తినేటప్పుడు ఎవరు చెప్పారు కాబట్టి పెట్టారు కాబట్టి ఇష్టపడి తినడం మంచిది కాదు. మన అందరికీ వాటికి అనుభవం వచ్చినప్పుడు ఎక్కువ మందికి. రెండోది వ్యవహారం, ఏదైనా వ్యవహారం చేసినప్పుడు మొహమాటానికి వాళ్ళు ఏమన్నా అనుకుంటారని వ్యవహారంలో పోతే ఇబ్బంది పడతాం. చాలా సూక్ష్మంగా చెప్పాడు ఆయన. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోరాయన. నేను బడిలో చదువుకునేటప్పుడు సెలవులకు ఊరికి పోతే మా తాత నన్ను పొలానికి తీసుకెళ్ళేవాడు. పొలానికి రాయి, నేనేం చేయాలంటే రావే చెప్తాను. పొలంలోకి వెళ్ళిన తర్వాత గట్టు మీద నిలబడితే గెనిమంటాం, గెని మీద నిలబడితే దిగు అనేవాడు. ఎందుకంటే భర్తాడు కట్టుకున్న మగవాడు గట్టు మీద నిలబడకూడదు, దిగు పొలంలోకి దిగేవాడు. దిగేవాడు. వాళ్ళంతా నారేస్తుంటే నేనేం చేస్తానంటే వాళ్ళందరికీ నారు కట్టలు అందించరా అన్నాడు. వ్యవసాయం మన సంస్కృతి, మన సభ్యత, దాన్ని నేర్చుకో, నీకు అన్ని ఆటోమేటిక్గా మిగతాయన్నీ వచ్చేస్తాయి, జీవితంలో దారి చూపిస్తాయని చెప్పి. అది నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. మాట నేను పెద్ద రాజకీయ కుటుంబంలో పుట్టలేదు, ఎవరు పెద్దగా రాజకీయ నాయకులు లేరు మా కుటుంబంలో. రెండు పెద్దగా చదువుకున్న కుటుంబంలో కూడా పుట్టలేదు. నేను చెప్పాను హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఆ రోజు ఆయన పెద్ద బాల 6 చదివాడు. అలాగే రాజకీయాల్లో రకరకాల మార్గాలు కూడా అవలంబించాలి. ఒకటే మార్గం, ఒకటే పార్టీ. అయినా కూడా అంచెలంచెలుగా ఎదిగి జీవితంలో ఆ 2వ రాజ్యాంగ అత్యున్నత స్థాయికి చేరుకోవడం, పల్లెటూరు పుట్టి పల్లెటూరు పెరిగి పెద్దల యొక్క ప్రసంగాలు వినడం, ప్రసంగాలు చదవడం, వాళ్ళ జీవితాన్ని గురించి తెలుసుకోవడం, వాళ్ళకి దగ్గరగా ఉండి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, మీ అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. నెల్లూరికి వాజ్పేయి గారు వస్తుంటే నేను ఒక జట్కా బండిలో, అప్పుడు ట్యాక్సీలు లేవు, ఉన్నా కూడా పెట్టుకునే శక్తి పార్టీకి లేదు, దాంట్లో కూర్చొని జట్కా బండిలో కూర్చొని మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని. సాయంత్రం
కోపట్టు మైదానంలో బహిరంగ సభ ఉంది, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, అందరూ దయచేసి రండి అని చెప్పేవాడిని. అలా చెప్పిన వాడిని, వాజ్పేయి గారి గురించి మైక్ అనౌన్స్మెంట్ చేసిన వాడిని ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా, అద్వానీ గారు ఉప ప్రధానమంత్రిగా పార్టీకి, అఖిల భారత అధికార పార్టీకి అధ్యక్షుడు అవుతానని నేను జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. నమః అంటూ సభాసరస్సుకి నమస్కరిస్తూ పెద్దలు పితృ సమానులు వెంకయ్య నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద మరియు వేదిక ముందు ఉన్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి సందర్భంలో సాధారణంగా జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారి గురించి అనేక సందర్భాల్లో నేను వెంకటేశ్వరరావు గారి దగ్గర నుండి, ఇక్కడ ఉన్నటువంటి అనేక సోదరుల నుండి విన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వారి గురించినటువంటి ఒక అవగాహనతోటి వెళ్ళాలి అనేటువంటి భావన. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, సాధారణంగా మహానుభావులు పుడతారు, గెడతారు, అనేక సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మనం తిరిగి వారి ప్రతిమల్ని ప్రతిష్ఠించుకోవాలా అనేటువంటి ఒక ప్రశ్న చాలా మంది మనసులో ఉత్పన్నమవటం అనేది సర్వసాధారణం. అటువంటి సందర్భంలో నా అనుభవం నుండి నేను చెప్పే విషయం ఏమిటంటే, ఖచ్చితంగా ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో కుప్పస్వామి గారి గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతో 2 రోజుల పాటు వారి గురించి చదవడం జరిగింది. కనుక ఇటువంటి కార్యక్రమాలకు వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం అవగాహన పెంచుకోవటం మాత్రమే కాకుండా మన భావి తరాల వారికి కూడా వారి యొక్క గొప్పతనం తెలిపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా గ్రామాల్లో, గ్రామానికి, సమాజానికి, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి సేవ చేసినటువంటి మహనీయుల యొక్క ప్రతిమను ప్రతిష్ఠించుకోవడం అనేది ఇది ఒక రకంగా అవసరం అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధిన వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. దీని అర్థం ఏమిటంటే, అడవిలో అనేక చెట్లు ఉంటాయి, చాలా చెట్లు ఉంటాయి, వేల కొలది చెట్లు ఉంటాయి. కానీ నిజంగా సువాసనను అందించేటువంటి, పుష్పాలని అందించేటువంటి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టు మాధ్యమంగా సువాసన యావత్ వనమంతా కూడా వ్యాపితం జరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. ఇవాళ కారంచేడు గ్రామం యొక్క గొప్పతనాన్ని ఒక రకంగా కుప్పస్వామి చౌదరి గారు దేశవ్యాప్తంగా కూడా వారు తీసుకువెళ్ళారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించవలసింది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే విద్యా వ్యాప్తికి కావచ్చు, ఆలయాల పునరుద్ధరణకి కావచ్చు, తెలుగు భాషకి వారు చేసినటువంటి సేవ కావచ్చు, ఇవన్నీ కూడా వారు చేసినటువంటి సేవ, వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఇది శ్లాఘనీయం అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. వారికి విద్య పట్ల ఉన్నటువంటి గౌరవం, వారు 1920 నుండి 1936 సంవత్సరం వరకు శాసనసభ్యులుగా ఉన్న, అదేవిధంగా గుంటూరు జిల్లా బోర్డు సభ్యులుగా వారు ఉన్న 1836 వరకు కూడా వారు ఉన్నప్పటికీ వారు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో విద్యా వ్యాప్తికి అనేక విద్యా సంస్థల్ని స్థాపించడం మాత్రమే కాకుండా గొప్పవారిని, మహనీయుల్ని, ఏటుకూరి గారు, అదేవిధంగా తుమ్మల గారు, జోషువా గారు, అటువంటి మహనీయుల్ని వారి విద్యతో పరిమితం లేకుండా వారిని ఉపాధ్యాయులుగా నియామకం చేయడం, అదేవిధంగా కవిరాజుగా పేరుగాంచినటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, ఆ యొక్క అనుబంధాన్ని పురస్కరించుకునే రామస్వామి చౌదరి గారు కుప్పస్వామి శతకం అనేటువంటి పుస్తకాన్ని రచించి వారికి అంకితం చేసినటువంటి విషయం కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం. బహుశా చాలా మందికి తెలిసి ఉంటుంది అని చెప్పి నేను భావించట్లేదు, కానీ వారి బిడ్డలకి సరిగ్గా తెలుగు రావడం లేదు అనేటువంటి విషయాన్ని గమనించి వారు సీనియర్ సముద్రాల గారిని తీసుకుని వచ్చి వారి బిడ్డలకి తెలుగు విద్యను అభ్యసన చేసినటువంటి ఘనత కూడా
కుప్పస్వామి చౌదరి గారికే దక్కుతుంది. వారికి అప్పుడు గురుదక్షిణ కూడా ఇచ్చారు అని చెప్పి పెద్దలు చెప్పేటువంటి విషయం. అది మాత్రమే కాకుండా వారు చేసినటువంటి సమాజ సేవ, గుంటూరుకు సంబంధించినటువంటి లక్ష్మీబాయి గారు వారు స్థాపించినటువంటి శారదా నికేతన్, దానికి భూరి విరాళం ఇచ్చిన, అదేవిధంగా ఆంధ్ర రత్నగా పేరుగాంచినటువంటి మరి గోపాలకృష్ణ గారు వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకున్న, ఇవన్నీ కూడా ఒక రకంగా పెద్దలు చెప్తూ ఉంటారు. సాధారణంగా కుడి చేతితో చేసేటువంటి దానం ఏదైతే ఉందో ఎడం చేతికి తెలియకూడదు అని చెప్పి, కనుక ఆ రకంగా వారు చేసినటువంటి సేవ, సమాజ సేవ కావచ్చు, లేకపోతే వారు అంకితమైనటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం తిరిగి స్మరించుకునేటువంటి అవకాశం ఇవాళ మనందరికీ దక్కినటువంటి విషయం. కనుక నేను మురళి గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని వారు నిర్వహించడం మాత్రమే కాకుండా, చిరస్మరణీయులుగా మాత్రమే కాకుండా ప్రాతస్మరణీయులుగా మనం భావించేటువంటి కుప్పస్వామి చౌదరి గారు వారి యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు సైతం వారు కల్పించినందుకు వారికి పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.